దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రక్షించబడిన వ్యక్తులను దేవుడు ఏ విధంగా ఆయన కాపాడుతూ నడిపిస్తారు అంటే ఈరోజు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి మనందరం రక్షించబడ్డామా? రక్షించబడ్డామన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఇట్లా ఎగట్లా మీరు రక్షించబడలేదా? ఏందో దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలీల అరణ్య ప్రయాణంలో ఎంతో గొప్ప భావం ఉంది. దేవుడు ఆనాడు ఏం చేశారంటే శరీర ప్రకారముగా వారిని ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విమోచించి ఇజ్రాయేలీలను అరణ్య ప్రాంతంలో గుండగా నడిపించి చివరకు చేరుస్తానన్న కానాను దేశానికి, కానాను దేశం అంటే ఇజ్రాయెల్ దేశానికి దేవుడు నడిపించారు. అట్లాగే పిల్లరా మనల్ని కూడా మరి దేవుని చేత రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ లోకంలో ఆయన తోడుగా ఉండి ఆయన మనల్ని పరలోక రాజ్యానికి చేర్చటమే దాని ప్రాధాన్యత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది భావం, సెంట్రల్ ఐడియా. ఇది దేవుడు చేసిన ప్రణాళికలో ఇది. ఇజ్రాయేలును ఏ విధంగా అయితే నడిపించారో అదేవిధంగా మనల్ని నడిపించి దేవుని రాజ్యానికి చేర్చటమే ఆయన గొప్ప ప్రణాళిక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఒక్కొక్కటి చదువుకుని ఏ విధంగా దేవుడు వాళ్ళ ప్రణాళిక ఎట్టి విధంగా చేసి ఎందుకు చేశారో మనకు అర్థమవుతుంది. సరేనా? మనసులో ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు చేతులు పైకెత్తండి. పోన్లే, ఇక్కడే ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నారు, మనసులో ఇక్కడే ఉన్నాయి. దానికి స్తోత్రం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలీయులను ఐగుప్త బానిసత్వంలో 430 సంవత్సరములు వారు ఉన్నారు. వారు ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు. చివరికి దేవుడు వాళ్ళని రక్షించి ఎటు తీసుకెళ్లారు? వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశము దగ్గర దారి ఉంది. దగ్గర దారిలో నుండి తీసుకెళ్ళిన వాళ్ళని వారిని సముద్రము దాటించి అరణ్యములో ప్రయాణం చేయించి చివరకు కానాను చేర్చారు. ఎందుకంటే దూరపు దారిలో ఎందుకు ఇజ్రాయేలు నడిపించారంటే ఇక్కడ రీజన్, కారణం చెప్తారు. ఇక్కడ నిర్గమ 13వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూశారండి? ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ దేశానికి దగ్గర దారి ఉన్నప్పటికీ సముద్రం దాటించి కొండల మీద గుట్టల మీద కూడా ప్రయాణం చేయించి వారిని నడిపించారు. ఎందుకని ఐగుప్తీయులకు ఇజ్రాయేలులకు జరిగే యుద్ధం చూసి భయపడతారని. యుద్ధం చేసేది ఇజ్రాయేలు కాదు, దేవుడే ఇజ్రాయేలు పక్షమున యుద్ధము జరిగిస్తాడు. పిల్లరా, జరిగించున్నాడు. అట్లాగే మనము కూడా రక్షించబడిన తర్వాత ఏదైనా సమస్య, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనము దాన్ని జయించలేకపోయినా
దేవుడు మన పక్షా నుండి యుద్ధం చేసి జయిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.